శ్రీమాత్రే నమః. పర్సులో ఈ వస్తువులుంటే దరిద్ర దేవతను ఇంట్లో పెట్టుకున్నట్లే. జాగ్రత్త పడకుంటే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం. ప్రస్తుతం పనులన్నీ డిజిటల్ లావాదేవీల్లోనే పూర్తయిపోతున్నాయి. అయినప్పటికీ చాలామంది పర్సు వాడుతుంటారు. ఇక ఈ పర్సులో డబ్బులు, కాయిన్స్, వివిధ బిల్లులు, ఫోటోలను ఉంచుతారు. అయితే వాస్తు ప్రకారం పర్సులో కొన్ని రకాల వస్తువులు ఉండటం ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే పర్స్ అనేది డబ్బులను దాచుకునే స్థలం. అంటే లక్ష్మీదేవి నివసించే నివాసం. ఈ కారణంగానే పర్సులో ఏ వస్తువులను పడితే వాటిని పెట్టుకోకూడదు. అలా పెట్టడం వల్ల అదృష్టానికి బదులు దురదృష్టం పెరుగుతుందని, అప్పుల భారం, కుటుంబ కలహాలు కలుగుతాయని వాస్తు నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలో పర్సులో ఏ ఏ వస్తువులను ఉంచకూడదో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే వాస్తుశాస్త్రం ప్రకారం పొరపాటును కూడా మీ పర్సులో పాత బిల్లు పెట్టుకోకూడదు. ఇవి మీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారేలా చేస్తాయంట. అనవసరమైన వస్తువులను, డబ్బులను దాచుకునే స్థలంలో లేదా పర్సులో ఉంచితే శ్రీ మహాలక్ష్మికి అసంతృప్తి కలుగుతుందని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో పాత బిల్లులు కూడా వ్యర్థ పదార్థాలే కనుక వాటిని వెంటనే తీసివేయండి. జీవించి ఉన్న లేదా చనిపోయిన వ్యక్తుల ఫోటోలను ఎప్పుడూ పర్సులో ఉంచుకోకూడదు. వాస్తు ప్రకారం పర్సులో ఎప్పుడు ఏ దేవుడి బొమ్మను కూడా ఉంచకూడదు. ఏ విధమైనవైనా సరే ఫోటోలు, చిత్రాలను పర్సులో ఉంటే అశుభమని నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలో మీకు అప్పుల బాధలు కూడా కలుగుతాయని, లక్ష్మీదేవి నివాస స్థలంలో ఇతరులు ఉండడం మంచిది కాదని వారు పేర్కొంటున్నారు. పర్సులో డబ్బును ఎప్పుడు చిందరవందరగా దాచుకోకూడదు. పర్సులో డబ్బును సవ్యంగా అంటే కాగితాలు, నాణేలు వేరువేరుగా ఉంచుకోవడం ఎల్లప్పుడూ మంచిదట. వాస్తుశాస్త్రం ప్రకారం పర్సులో ఇంటి, వెహికల్ కీలను కూడా ఎప్పుడూ ఉంచుకోకూడదు. కీలను పర్సులో ఉంచుకోవడం వ్యక్తి జీవితంలో పేదరికానికి దారితీస్తుంది. కాబట్టి పొరపాటును కూడా మీ పర్సులో కీలను ఎప్పుడూ ఉంచుకోకండి. కీని ఉంచడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు వస్తాయని నిపుణులు అంటున్నారు. వాస్తుశాస్త్రం ప్రకారం చిరిగిన నోట్లను ఎప్పుడూ పర్సులో ఉంచుకోకూడదు. మీ పర్సులో ఇదివరకే చిరిగిన నోటు ఉంటే దాన్ని వెంటనే తీసివేయండి. చిరిగిన పర్సును కూడా ఉపయోగించకూడదు. చిరిగిన పర్సును ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందట. అలాగే వాస్తు ప్రకారం అప్పుగా తీసుకున్న డబ్బును కూడా పర్సులో ఎప్పుడూ ఉంచుకోకూడదు. అప్పుగా తీసుకున్న డబ్బును పర్సులో ఉంచుకుంటే అప్పుల భారం పెరిగి ఆర్థికంగా నష్టపోతారని చెప్తున్నారు.